సాలార్జింగ్ మ్యూజియం దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని చార్మినార్ దగ్గరికైతే వెళ్ళాము. ఇగోండి అంత దూరంలోనే దింపుతాడనమాట. ఇక అక్కడ నుంచి ఒకవైపు కొట్లు, షాప్స్ ఉంటాయి. ఒకవైపు ఏమో జనాలు కాలు పెట్టడానికి కూడా సందు లేదండి మేము వెళ్ళే రోజైతే. ఇక ఎలాగోలా తోసుకుంటూ, నెట్టుకుంటూ చార్మినార్ దగ్గరికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత టికెట్ అయితే తీసేసుకున్నాము. టికెట్ తీసుకొని ఇక లోపలికైతే వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ మెట్లు చాలా హైట్ ఉంటాయి. నేను మా పాప నా పాపకి థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళాము ఈ చార్మినార్ దగ్గరికి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ వెళ్తున్నానండి. అప్పుడు కూడా మేము చార్మినార్ ముందు ఫోటో దిగాము మా పాపతో. భలే ఉంటుంది. అది దొరికితే కనుక అది యాడ్ చేస్తాను. అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వెళ్తున్నా అండి. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇదివరకు పని చూసుకోవడం, వెళ్ళిపోవడం, వచ్చిన పని చూసుకొని ఇక ప్రశాంతంగా తిరిగే టైము చాలా తక్కువ. ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి అలాగే అయ్యేది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కొంచెం టైం కుదురుతుంది ఎటైనా వెళ్ళడానికి, ఏదైనా చూడడానికి. అలాగే ఎలాగోలా మెట్లు ఎక్కేసి పైకైతే వెళ్ళామండి. ఒక 2 ఫ్లోర్స్ ఉంటుంది. పెద్ద అదేం కాదు కానీ ఆ హైట్ ఎక్కువ అనమాట. స్టెప్కి హైట్ చాలా ఎక్కువ. ఇలా గుండ్రంగా తిరిగినట్టు ఉంటుందండి. నాకైతే కళ్ళు తిరిగినట్టుగానే అనిపిస్తుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అటు ఇటు చూస్తాము. పెద్దగా ఏముండదు చార్మినార్ దగ్గర అనుకుంటాం కానీ అంత చూడదగింది. షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. చూడండి 4 వైపులా కూడా అన్ని షాపులే అండి. వామ్మో, అసలు ఈ షాపులు ఏంటి, ఈ జనం ఏంటి అని అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఇంకా ఆ షాపుల్లో పడి తిరిగి షాపింగ్ చేయాలంటే నా వల్ల అయితే అస్సలు కాదు. ఇక ఓపిక ఉన్న వాళ్ళైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంది అంటే రంజాన్ సీజన్లో ఎలా ఉంటుందండి. ఇక డే అంతా తిరిగి బాగా టైర్డ్ అయిపోయామండి. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. చాలా అలసిపోయామండి. సాలార్జంగ్ మ్యూజియం ఇక్కడ అంతా వాకింగ్ చేయడమే అయిపోయిందనమాట.